ఆదివారం భక్తులు దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని డూండు గణేష్ సేవా సమితి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కొత్త ముక్తేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని స్పష్టం చేశారు. డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి ఉత్సవాలలో ఆదివారం లక్షలాది మంది భక్తులు 72 అడుగుల మట్టి వినాయకుడిని దర్శించుకున్నారు. పలువురు నగర ప్రముఖులు స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డూండి గణేష్ సేవా సమితి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కొత్త ముక్తేశ్వరరావు మాట్లాడుతూ ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 6వ తేదీ స్వామివారి నిమజ్జన కార్యక్రమం స్వామివారి లడ్డు ప్రసాద వేలంపాట ఉంటుందని, వేలంపాటలో పాల్గొన్న వారు ముందుగా కమిటీని సంప్రదించాలని కోరారు. డూండి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు ఈరోజు 5వ రోజు. వేలాదిగా ఈరోజు ఆదివారం కాబట్టి వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు. పొద్దున్న నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈరోజు సెలవు కాబట్టి అటు ఎంప్లాయీస్ కానీ ఇటు బిజినెస్ పీపుల్ కానీ అందరూ చాలామంది ఇచ్చేస్తూ ఉన్నారు. స్వామివారికి ఈరోజు క్యూ లైన్లో ఎటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా మేము చాలా చర్యలు తీసుకున్నాం. దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ 50 మందిని పెట్టాం. అలాగే పోలీసు వారి సహకారం తీసుకున్నాం. వాలంటీర్స్ మా సిబ్బంది అందరూ కూడా అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉన్నాం. అలాగే పొద్దున్నే ప్రతిరోజు ఏ విధంగా అయితే మనం ఇక్కడ హోమాలు నిర్వహించుకుంటామో ఆ హోమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యంగిరి మాత హోమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. సాయంత్రం పూట ఈరోజు ఇట్లా ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇప్పుడే గణపతి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ సందర్భంగా భక్తులందరికీ ఏం చెప్తున్నా అంటే ఎంతమంది భక్తులు విచ్చేసినా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. దాదాపు ఎన్ని లక్షల మంది వచ్చినా సరే మనం దాని దగ్గర ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షాత్ మన గవర్నమెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన గ్రౌండ్కి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి, మహిళలకి, వృద్ధులకి అందరికీ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క స్వామివారి నిమజ్జనం 6వ తారీఖు జరుగుతూ ఉంది. మొత్తం 11 రోజులు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం మనం. 6వ తారీఖు రోజు ఏదైతే నిమజ్జనం ఉందో ఇదే ప్రాంగణంలో స్వామివారికి ముందుగా ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ల ద్వారా ముందుగా వాటర్ పంపింగ్ చేసి తర్వాత ఫైర్ ఇంజిన్ల సాయంతో మన స్వామివారి నిమజ్జనం చేసుకుంటాం. ఆ రోజు అన్నప్రసాద వితరణ ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే లడ్డు వేలం కూడా అదే రోజు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ఎవరైనా వేలంలో పాల్గొనాలి అనుకున్నట్టయితే ముందుగా మా కమిటీ వారిని సంప్రదించినట్టయితే లడ్డు వేలం కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.